టు R9 TV. నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్ర క్రికెట్ టోర్నీ విజేతగా బొబ్బిలి టైగర్స్. వరి రైతులకు సాగునీటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఉప్పల రాము. ఎలినో ప్రభావంతో రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. కోమట్ల మఠంలో రుద్రాభిషేకం చేసిన ప్రొద్దుటూరి రమేష్ గుప్తా. సింగరేణిలో మెడికల్ బోర్డు సాధన కోసం నిరాహార దీక్ష. అమరావతి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే. ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపు. వంగపల్లి వేదికగా 358 కోట్ల విలువైన హ్యామ్ పథకం బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన. ఈ నెల 16వ తేదీన కరీంనగర్ లో అత్యంత వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం. ఓల్డ్ బోయిన్పల్లి వెస్లీ టీచర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి బ్లైండ్ క్రికెట్ ఛాంపియన్షిప్ లో బొబ్బిలి టైగర్స్ జట్టు విజేతగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి బ్లైండ్ క్రికెట్ ఛాంపియన్షిప్ లో బొబ్బిలి టైగర్స్ జట్టు విజేతగా నిలిచింది. తిరుపతిలోని గొల్లవానికుంట ఎన్టీఆర్ క్రికెట్ స్టేడియంలో విడిగా జరిగిన ఫైనల్లో కిడ్స్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో బొబ్బిలి టైగర్స్ అద్భుత ప్రదర్శనతో ట్రోఫీని కైవసం చేసుకుంది. విజేత జట్టుకు జేసీఐ చైర్మన్ ట్రోఫీని అందజేశారు. ఫైనల్ మ్యాచ్ లో విజేత జట్టు కెప్టెన్ తో పాటు ఆటగాళ్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ కింగ్డమ్ అధ్యక్షుడు బొబ్బిలి టైగర్స్ జట్టు సభ్యులు భరత్ అందుల, క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజయ్ చౌలకంటి, ప్రస్తుత భారత్ కెప్టెన్ దుర్గారావు, గుంటా ఫౌండేషన్ స్థానిక క్రీడా నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. మన వైకల్యం మన ఆటని మన సంకల్పాన్ని ఆపలేదు. ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 వల్ల కాదు, ధోని వల్ల కాలేదు, కపిల్ వల్ల కాలేదు, సచిన్ వల్ల కాలేదు, రోహిత్ శర్మ వల్ల కాలేదు. సారీ, నేను పిలుస్తున్నాను. డజన్ మీన్ నేను ఇర్రెస్పెక్ట్ గా మాట్లాడతానని చెప్పేసి, ఇర్రెస్పెక్ట్ గా కాదు, రెస్పెక్ట్ గానే వాళ్ళని సంబోధించాను. కానీ ఇండియన్ మెన్స్ బ్లైండ్ క్రికెట్ టీమ్ won 5 వరల్డ్ కప్స్ out of 5 4 times against Pakistan. గ్రౌండ్ ఆడేటప్పుడు మా కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే, నాకు సౌత్ ఆఫ్రికా 2004 గారికి అంటే అక్కడెక్కడ పవన్ కళ్యాణ్ అలాగే మా ఎమ్మెల్సీ సార్ కి, ఎక్కడ ఉన్న ప్రోగ్రామ్ జరిగినా మా ఎమ్మెల్సీ సార్ వస్తారు, సార్ గారికి, అలాగే ఇక్కడ హీరో మా అజయ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే మా ఇండియన్ కెప్టెన్ దుర్గారావు గారికి, అలాగే మన శ్రీను సార్ కి, గౌతమ్ సార్ కి, మా మెయిన్ ఈ క్రికెట్ అంటే ప్రాణం ఇచ్చి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి మా గట్లా సార్ హీరో సార్ కి థ్యాంక్ యూ సో మచ్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా మమ్మల్ని బయట తీసుకురండి, మేము ఆడేటువంటి టాలెంట్ ని బయట తీసుకురండి అని అంటున్నారు. తిరుపతిలో ఇప్పుడు ఈ రోజు ఇంత బాగా జరుగుతుంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు కారణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అజయ్ సార్ ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళ కోసం పాటుపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను కష్టపడే దీనికి ఈ రోజు మాకు చాలా తృప్తిని కూడా ఇచ్చింది. మీలాంటి వారు ఇక్కడికి వచ్చి సపోర్ట్ ఇచ్చి దీన్ని ఇంకా బయట కనుక తీసుకెళ్తే సోషల్ మీడియా ద్వారా, అందుకోసమే మా వైఎస్ బాబు సార్ మిమ్మల్ని రప్పించింది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వరి రైతులకు సాగునీటిని తక్షణమే విడుదల చేయాలంటూ వైసీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి ఇరిగేషన్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు.
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటిమిల్లి మండలం పరిధిలో దాదాపు 20,000 ఎకరాల వరి సాగు చేస్తున్న తరుణంలో వరి నారుమడులు వేసే ప్రక్రియలోనే ఎకరానికి 10,000 వరకు ఖర్చవుతుందని, నారుమళ్లు వేసినాక నీరు లేక అవి ఎండిపోవడం, చనిపోవడంతో రైతులు తీవ్ర నష్టానికి గురవుతున్నారని, ఇంత జరుగుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. వరి రైతులకు సాగునీటిని తక్షణమే విడుదల చేయాలంటూ వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఇరిగేషన్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పల రాము. కృష్ణా జిల్లా డెల్టా ప్రాంతమైన పెడన నియోజకవర్గానికి తక్షణమే రైతులకు సాగునీరు అందించాలని, లేని పక్షంలో రైతులు పూర్తిగా నష్టపోతారని ఇరిగేషన్ అధికారులకు వినతి పత్రం ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కనీసం దున్నపోతు మీద వాన పడినట్టే మనం ఏం చేయాలి, ఈ ప్రజల్ని, ఈ రైతులను ఎలా ఆదుకోవాలనేది కనీసం ఆలోచన చేసే పరిస్థితిలో ఉన్నాడా? ఎక్కడ నిద్రపోతా ఉన్నాడు? జూలై 13వ తారీఖు వచ్చింది. ఈ బంటుమిల్లి కుర్తివేను కెనాల్ కింద దాదాపు అంటే పెడన మండలంలో కావచ్చు, బంటుమిల్లి కావచ్చు, కుర్తివేను కావచ్చు, దాదాపు 30,000 ఎకరాల్లో సాగు జరుగుతుంది. అంటే దాదాపుగా అంటే ఒక 10-15,000 ఆక్వా జరిగిన మిగిలిన దాదాపు 20,000 చిల్లర వరి నాట్లు వేస్తూ ఉన్నారు. గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి పూర్వం అయితే వాస్తవంగా అందరూ కూడా ఆకుమళ్ళు పోసుకునేవాళ్ళు. కానీ అంటే ఏదైతే లేబర్ ఖర్చులు పెరిగిపోయినాయి, అట్లాగే లేబర్ కొరత కూడా ఉంది కాబట్టి అందరూ కూడా ఒక ఈజీ వే ఎంచుకొని అంటే వెదజల్లే మార్గాన్ని ఎంచుకొని ఆ విధానంలో వెళ్తూ ఉన్నారు. ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని కృత్తివేని జెడ్పీటీసీ ఆరోపించారు. రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని కృత్తివేను జెడ్పీటీసీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోన్ 3 ప్రచార విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ మైలా రత్నకుమారి ఆరోపించారు. ఎలినినో ప్రభావంతో రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారని, జూన్ మొదటి వారంలో రావాల్సిన వర్షాలు ఇప్పటి వరకు రాకపోవడంతో వరి నారుమడులు వేసిన రైతులు నీరు లేక నారుమడులు ఎండిపోతున్నాయి. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులను పట్టించుకున్న దాఖలాలే లేవన్నారు. కృష్ణా డెల్టాకి కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని, తక్షణమే సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు కృత్తివేను జెడ్పీటీసీ మైలా రత్నకుమారి. ఈ పెడన కాన్ఫరెన్సీలో రైతులు ఈ ఇబ్బందులు ఎంతగా పడుతున్నారో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు కనుక మీరు ఈ వాటర్ అనేది రిలీజ్ చేయకుండా రైతుల్ని ఎంత నిర్లక్ష్యంగా చూస్తే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చూస్తూ ఉండే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఎవరైతే పేరున్నారో పేర్నాని గారి ఆధ్వర్యంలో, మా ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతం నుండి ధర్నాలు చేయడం, రోడ్డు పైకి వచ్చి రైతులు ధర్నా చేయడం ఖచ్చితంగా మీరు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా తెలుసుకుని రైతులకు నీళ్లు వెంటనే రిలీజ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకి ఇంత అన్యాయం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రైతులకు వాటర్ అనేది రిలీజ్ చేయండి అని అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే పట్టుసీమ నుండి నీళ్లు తెచ్చేస్తున్నాం, ఖచ్చితంగా ఒక 4-5 రోజుల్లో వచ్చేస్తుంది అని చెప్పి 1 వీక్ క్రితమే ఈ టీడీపీ నేతలు మళ్ళీ అనౌన్స్మెంట్లు గ్రూపుల్లో పెట్టారు. ఇంతవరకు ఆ వాటర్ వచ్చిన దాఖలాలే లేవు. రైతులు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా వెంటనే నీళ్ళు అనేది రిలీజ్ చేయాలి. రైతులు ఏదైతే కష్టపడుతున్నారో వాళ్ళ కష్టాలకు అనుగుణంగా మీరు పరిపాలన అందించాలి. మీరు ఇట్లా రైతులతో ఆడుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంతవరకు మీరు వరి నాట్లకి సంబంధించి ఎట్లాంటి అనౌన్స్మెంట్ అంటే మేము మీకు పంట వేసుకోవడానికి ఇస్తున్నామని చెప్పి ఫస్ట్ ఏదైతే చెప్పారో ఈ పంటకు సంబంధించి వాటర్ రిలీజ్ చేస్తామని చెప్పి శాసనసభ్యుల దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి ప్రభుత్వం నుంచి కానీ అనౌన్స్మెంట్ రాలేదు. ఆల్రెడీ ఇప్పటికే ఆకుమండి వేసుకున్న పరిస్థితి ఉంది. మరి రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఆకుమండి ఎండిపోతున్నాయి, మళ్ళీ ఆకుమండి నార్మల్ ఖచ్చితంగా వేసుకోవాలి. అట్లాంటప్పుడు మీరు ప్రభుత్వం నుంచి విత్తనాలు ధాన్యం ఏదైతే ఉందో అవి సప్లై అందించాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చెప్పాలంటే ఇక్కడ ఉన్న శాసనసభ్యులు
జూన్ మొదటి వారంలోనే పంటకు నీరు అనేది నేను రిలీజ్ చేస్తాను అని చెప్పి దాల్వా పంట అప్పుడే చెప్పడం జరిగింది. దాల్వా ఎలాగో ఇవ్వలేకపోతున్నాను కాబట్టి ఖచ్చితంగా జూన్ ఫస్ట్ వీక్ లోనే వాటర్ అనేది రిలీజ్ చేస్తాము. రైతులందరూ ఖచ్చితంగా ప్రిపేర్డ్ గా ఉండండి అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే రైతులు ఏం చేశారు, జూన్ ఫస్ట్ వీక్ అంటే మనం ముందుగానే అలర్ట్ గా ఉండాలి కదా అని చెప్పి ఆ ఆకుమళ్ళు వేసుకునే ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగు చేసుకుని నార్మల్ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. సిద్ధంగా ఉండి ఈ లోపు అరకొరగా వర్షపాతం అనేది నమోదైంది. ఆ వర్షాన్ని పట్టుకుని ఎలాగో ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు చెప్పారు కదా, వాటర్ వచ్చేస్తుంది, కాలువలు ఖచ్చితంగా వచ్చేస్తాయని చెప్పి నార్మల్ వేసుకోవడం జరిగింది. గ్రామంలోని కోమట్ల మఠంలో ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఫెడరేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రొద్దుటూరి రమేష్ గుప్తా దంపతులు రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని కోమట్ల మఠంలో ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రొద్దుటూరి రమేష్ గుప్తా లక్ష్మీ దంపతులచే నగరేశ్వర స్వామికి రుద్రాభిషేకం, అలంకరణ, మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ గుప్తా మాట్లాడుతూ జూలై 13న అత్యంత అరుదైన మహాశైవక్ష యోగం ఏర్పడుతుందని, 100 ఏళ్లకు ఒక్కసారి వచ్చే రోజున శివారాధన చేయడం వలన విశేష ఫలితాలు ఉంటాయని పూర్వీకులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. శివాలయాలలో రుద్రాభిషేకం చేయడం వలన సకల పాపాలు తొలగి సుఖ సంతోషాలు చేకూరుతాయని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సరబు సంతోష్ గుప్తా, కాశెట్టి శ్రావణ్ కుమార్, మణికంఠ, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో కోమట్ల మఠంలో ఈ రోజు పవిత్రమైన సోమవారం నాడు నగరేశ్వర స్వామి, వాసవి మాత, విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో నగరేశ్వర స్వామికి అభిషేకం చేయడం జరిగినది. ఇది పవిత్రమైన పుణ్యక్షేత్రం కొలనుపాక సోమేశ్వర. సింగరేణి కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం జూలై 20న వంట వార్పు నిరావాదిక నిరాహార దీక్ష చేపడుతున్నామన్న హెచ్ఎంఎస్ నాయకులు. సింగరేణి కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం జూలై 20వ తేదీన రామకుండంలో కుటుంబ సభ్యులతో కలిసి వంట వార్పు నిరావాదిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు హెచ్ఎంఎస్ తెలంగాణ రక్షణ సేన నాయకులు ప్రకటించారు. కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఇటీవల చేపట్టిన బాయిబాట కార్యక్రమం 100% విజయవంతమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారి యొక్క ప్రధాన డిమాండ్లను తెలిపారు. మెడికల్ బోర్డు కొనసాగింపు మరియు మారుపేర్ల సమస్యల తక్షణ పరిష్కారం చేయాలన్నారు. 10th పాస్ కాలేదనే సాకుతో ఆపిన వారసత్వ ఉద్యోగాలు మంజూరు చేయాలన్నారు. సొంత ఇంటి పథకం కింద హౌసింగ్ బోర్డు సొసైటీ ఏర్పాటు మరియు పారదర్శక ప్రమోషన్ పాలసీ అమలు చేయాలని కోరారు. అనుబంధ సంఘాలపై విమర్శలు, కార్మికుల పక్షాన నిలబడాల్సిన ఏఎన్టీయూసీ నాయకుల యాజమాన్యానికి అధికార పార్టీకి బ్రోకర్లుగా మారారని హెచ్ఎంఎస్ నాయకులు మండిపడ్డారు. ప్రధాన సమస్యలను పక్కన పెట్టి 40 డిమాండ్లతో వారు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. తాడిచెర్ల 2 ప్రైవేట్ వేలంపాటను అడ్డుకొని తమ నిరంతర పోరాటం వల్లే తాడిచెర్ల 2 ప్రాజెక్టు సింగరేణికే దక్కేలా చేశామని గుర్తు చేశారు. సింగరేణి యాజమాన్యానికి మరో 7 రోజుల సమయం మాత్రమే ఉందని, 20వ తేదీలోపు మెడికల్ బోర్డుపై అధికారిక ప్రకటన చేయకపోతే కవితక్క నాయకత్వంలో కార్మికులంతా ప్రత్యక్ష పోరాటానికి దిగి యాజమాన్యం మెడలు వంచుతామని నాయకులు హెచ్చరించారు. ఫేస్బుక్, వాట్సాప్ లో ప్రేక్షక పాత్ర వహించకుండా కార్మికులంతా రామగుండం చేరుకొని దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్, జనరల్ సెక్రటరీ గోషిక అశోక్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ వెంకట్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎంఎస్ విభాగం తెలంగాణ రక్షణ సేన చీఫ్ యూనియన్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు బాయిబాట ప్రోగ్రాం మొదటి విడత రామగుండం, బెల్లంపల్లి రీజన్, కాసిపేట 1, ఆర్కే 7, జీడీకే 11, ఓసీపీ 3, ఏఎల్పి విజయవంతమైంది మొదటి విడత. రెండో విడత మొన్న 9వ తారీఖు నుంచి 9, 10, 11 మనుగురోసి, కొత్తగూడెం పీవీకే 5, సత్తుపల్లి
కంప్లీట్గా 100% సక్సెస్ అయింది. సమస్య ఒకటే, ఏ బాయికి పోయినా, ఏ గడప దొక్కినా సింగరేణిలో, ఏ బాయి దగ్గర పోయినా, ఏ ఏరియాకి పోయినా కార్మికుల దగ్గర నుండి మంచి స్పందన వచ్చింది. కవిత గారిని కోరుకుంటున్నారు, అక్క మీరు రావాలే, మమ్మల్ని రక్షించండి. దళారీలు పెరిగిపోయిన సింగరేణిలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. ప్రధానమైన సమస్య పోరాడి సాధించిన హక్కులు కాలరాయబడుతున్నాయి. ఏఐటియుసి, ఐఎన్టీసీ ఇవి రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుబంధం. కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతిలో ఉన్నారు, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటున్నారు, సమస్యలని పక్కన పోయినాయి. రెడ్లకుంట గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన అమరావతి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ సెంటర్ను ప్రారంభించిన కోదాడ ఎమ్మెల్యే. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన అమరావతి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ సెంటర్ను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కంపెనీలు కోదాడకు రావడం, అలాగే జిల్లాలోనే ఇదే కంపెనీ ప్రథమం కావడం విశేషమన్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు ఈ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని ఈ సందర్భంగా కొనియాడారు. ఇక్కడ మన ఈ కంపెనీకి వచ్చిన ఎంప్లాయీస్ అందరూ, ఫౌండర్స్, మా వివిధ గ్రామాల నుంచి వచ్చిన, కోదాడ నుంచి వచ్చిన పెద్దలకి, ముఖ్యులకి అందరికీ కూడా నా నమస్కారం. నిజంగా రేమో మనం వచ్చినప్పుడు మీ ఏజ్ అంతా సరే, అప్పుడే చిన్నపిల్లలు, వారి పెళ్ళికి అక్షంతలు వేసి వారు మళ్ళీ ఈరోజు 16 సంవత్సరాల తర్వాత ఇక్కడ వచ్చి మళ్ళీ వారు పెట్టిన ఈ బిడ్డ ఈ కంపెనీకి మళ్ళీ నేనున్నానంటే నాకు కూడా చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ ఫర్ దిస్. అండ్ సార్, వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ అ యంగ్స్టర్స్. మీరు అన్నట్టు వారు ఎక్కడో వెళ్ళి పెట్టలేదు. బోస్ గారు చెప్పిన ఫస్ట్ ఇది, నేను రెడ్లకుంట ఎందుకు ఎంచుకున్నాను అనే విషయం మన ఆడపిల్లలకి, మన పిల్లలకి, మరి ముఖ్యంగా ఇంట్లో ఉండిపోయి పెళ్లిళ్ళు చేసుకొని ఎంత టాలెంట్ ఉన్నా కేవలం ఇంటి పనులకే పరిమితమై ఉన్న వాళ్ళందరికీ ప్రొఫెషనల్గా గ్రో అవ్వడానికి, వేరే విషయాల్లో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఇచ్చిన ఇద్దరు పిల్లలకి నా మనస్ఫూర్తిగా, నా హృదయం నుంచి వారికి ఎప్పటికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. మీరు ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్, కంపెనీస్ పెట్టి ఇంకా మా వాళ్ళకి, ఇంకా ఎందరో మందికి మీరే అండగా ఉండి వాళ్ళకి జాబులు కూడా ఇవ్వాలి, ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వాలి. ఇలాంటి ఎన్నో కంపెనీలు పెట్టాలి, అన్ని కోదాడ నియోజకవర్గంలోనే పెట్టాలని నేను కోరుకుంటూ, భగవంతుని కూడా కోరుకుంటూ, మీరు ఎక్కడికైనా వెళ్ళినా, ఏ పని చేసినా ఈ మీ ప్రోడక్ట్ వల్ల మీకు మంచి పేరు రావాలి, ప్రపంచవ్యాప్తంగా మీ పేరు మోగాలని నేను కోరుకుంటున్నాను అమ్మవారిని. మరి ఎవరో కంపెనీ పెట్టిందని కాదు, మన వాళ్ళకే ఫ్యూచర్లో ఇది పెద్ద కంపెనీగా అయ్యి మనందరికీ కూడా మన జీవితాల్లోనే ఒక వెలుగు నింపించేటట్టు, మనకు ఎంప్లాయ్మెంట్ వస్తేనే పెద్దలు అన్నారు మన ఎకానమీ కూడా పెరుగుతుంది. కాబట్టి అన్ని విధాల మన ఇంటి బిడ్డలు వచ్చి ఇక్కడ పెట్టినారు, ఎంతో గర్వంగా ఉంది. తప్పకుండా మీరందరూ కూడా సహాయం చేయాలి. యాదగిరిగుట్టలో సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో జరగనున్న ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలన్న పల్లా వెంకట్రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో జరగనున్న అఖిల భారత యువజన సమైక్య తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని మాజీ యువజన నాయకులు సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశం ఏఐవైఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఎల్లంకి మహేష్ అధ్యక్షతన జరగగా, ఈ మహాసభలను చారిత్రాత్మక విజయంగా నిర్వహించేందుకు ఆహ్వాన సంఘ సమావేశాన్ని చేపట్టారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర
3వ మహాసభల ఆహ్వాన సంఘ కమిటీ చీఫ్ ఫ్యాట్రిన్ పల్లా వెంకట్రెడ్డి, ఫ్యాట్రెన్స్ ఉజ్జని యాదగిరిరావు, మాజీ ఎమ్మెల్యే బొలగాలి సత్యనారాయణ, చెడే చంద్రయ్య, గోదా శ్రీరాములు గౌరవ అధ్యక్షులుగా నెల్లికంటి సత్యం, ఎమ్మెల్సీ అధ్యక్షులు యానాల దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పేరబోయిన మహేందర్, కోశాధికారిగా కల్లెం కృష్ణ, సహాయ కార్యదర్శిగా ఎల్లంకి మహేష్, వెంకటేశ్వర్లు కొండలతో పాటు ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులను ఎన్నుకున్నారు. వీటన్నింటినీ యువత దగ్గరికి తీసుకుపోవాలంటే మరి యువజన సమాఖ్య సమావేశాలతో పాటు సోషల్ మీడియాను కూడా సరైన పద్ధతిలో వినియోగించుకొని మరి వాళ్ళు ముఖ్యంగా నేను సూర్యాపేట జిల్లా యువజన సమాఖ్య నాయకులకు, పార్టీ నాయకులకు ఇచ్చే విజ్ఞప్తి, కమ్యూనిస్ట్ పార్టీ ఉన్న ప్రతి గ్రామంలో యువజన సమాఖ్య ఏర్పాటు చేయాలి. ఆ యువజన సమాఖ్య ఈ లోపల ఆ గ్రామం నుండి 5 మందో 10 మందో ప్రతినిధులంతా ఈ బహిరంగ సభకు కార్యాచరణ ప్రకటిస్తారని, ఆ బహిరంగ సభకు వచ్చినట్టుగా అందరూ కూడా ఎర్ర చొక్కాలు వేసుకొని వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే కమ్యూనిస్ట్ పార్టీకి యువకులు లేరు, యువకులు రావట్లేదు, ఇదంతా పాత యువకులే. ప్రధానంగా ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఈ మహాసభలో చర్చలు జరగబోతున్నాయి. ఆ చర్చల సారాంశంగా తీర్మానాల రూపకంగా భవిష్యత్తు పోరాటాన్ని తీసుకుని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి ఉద్యోగం, ఉపాధి అవకాశాల కల్పనకై, అదేవిధంగా విద్యారంగ అంశాలపై, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న అనేక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయి. కాబట్టి ఈ మహాసభల విజయవంతం రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఈ జిల్లా కూడా చాలా చారిత్రకమైనటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ విప్లవ ఉద్యమాలకి, సామాజిక ఉద్యమాలకి, అనేక వామపక్ష ఉద్యమాలకి చాలా ఈ అడ్డగా ఉన్నటువంటి యాదాద్రి గుట్ట, ఈ గుట్టలో అఖిల భారత యువజన సమైక్య మహాసభలు నిర్వహిస్తున్నారంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, యువకులు అందరూ కూడా ఈ జిల్లా వైపు చూస్తున్నారు. ఎందుకంటే కొంతమంది యువకులు వంగపల్లి గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు అత్యంత వైభవంగా చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు వైభవంగా సాగాయి. ఈ కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ఫైలాన్ వద్ద సుమారు 358 కోట్ల నిధులతో హ్యామ్ పథకం కింద చేపట్టనున్న పలు బీటీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే ఆలేరు నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మరింత మెరుగుపడి ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు, వ్యాపార వర్గాలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముందు రాయగిరి నుండి వంగపల్లి గ్రామం వరకు దాదాపు 1000 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో వాహనాలు, కార్యకర్తలు పాల్గొనడంతో మొత్తం మార్గం కాంగ్రెస్ పార్టీ జెండాలతో, నినాదాలతో మారుమ్రోగింది. ప్రజలు రహదారుల వెంట నిలబడి నాయకులకు ఘన స్వాగతం పలికారు. ర్యాలీ అనంతరం వంగపల్లి గ్రామానికి చేరుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి, ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్యకి మరియు ఇతర ప్రజా ప్రతినిధులకు స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు, పూల వర్షం మధ్య నాయకులను సభా వేదిక వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రహదారుల అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలపై నాయకులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తూ మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, మరిన్ని అభివృద్ధి పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా మిగిలిపోయిన గుండాలో ఉన్నటువంటి రోడ్లు దయచేసి ఎంకన్నా ఉమ్మడి నల్లగొండలో, ఎంకన్నా ఏడుగొండలు, ఎంకన్నా ఉమ్మడి నల్లగొండలో ఒక్క బీసీ బిడ్డకు మీ టికెట్ ఇప్పించి 50,000 మెజార్టీతో గెలిపించిన మా ఆలయ ప్రజలు.
వాళ్ళ రుణం తీసుకోవాలంటే గుండాల ఆత్మకు సంబంధించి కాజ్మీలు కొన్ని రోడ్లు ఉన్నాయన్నా దయచేసి అవి మంజూరు చేయాలి. 10 ఏళ్లలో ధనిక రాష్ట్రంలో వాళ్ళు ఏం చేయలే. మనం వచ్చినాకనే నీళ్ళు వచ్చినాయి, మనం వచ్చినాకనే నిధులు వచ్చినాయి, మనం వచ్చినాకనే నియామకాలు వచ్చినాయి అన్న. ఇంకా సింగ్లోని ఉమ్మడి నవాడలో అందరికంటే పేదోన్ని మా మీద దయించి ఇంకా మా ప్రాంతాలు, మా గ్రామాలు, మా గూడాలు, మా తండాలు అభివృద్ధి చేయాలి. దయచేసి పెద్ద మనసు పెట్టుకొని మరి గౌరవం మీద మీ ఆశీర్వాదం ఉండాలని తెలియజేస్తూ, ఇంకా చాలా మంది అన్నం తిన్నారా? మీరంతా తిన్నారా? మీరు తిన్నారు, తిన్నా అందరికీ ఏర్పాటు చేసిన 3 పక్షాలు ఇంటర్వ్యూలో. అందుకే మా ఇంకన్నకు, మా చామలన్నకు అన్నం తినవాళ్ళు జనాన్ని తింటారు. వాళ్ళ జనం ఉంటే చాలు, ఆయన మా చామలన్న అయితే అన్నం తిన్నాడు. అందుకే నాయకుడికి ఎప్పుడు జనం రావాలి. మనకేం కావాలి? అభివృద్ధి కావాలి. వెనుకబడ్డ ఆలేరు ఇదే వంకపల్లి గ్రామానికి గత 10 ఏళ్ళుగా మాజీ ఎమ్మెల్యే గారు రూపాయలు ఇవ్వకపోతే ఈ పెద్దమ్మల సహకారంతో ఇప్పటికీ 2 కోట్లు ఇచ్చిన 60 లక్షలు ఇలా స్కూల్ బిల్డింగ్ ఇచ్చిన ఇప్పుడు అన్న సాలంటే మా పెద్దన్న 40 లక్షలు ఈ రోజు శాంక్షన్ చేస్తున్నారు ఒక్క స్కూల్కే. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన కరీంనగర్లో నిర్వహించబోయే శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలన్న ఎమ్మెల్యే గంగుల. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన కరీంనగర్లో నిర్వహించబోయే శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ను ఆహ్వానించిన కమిటీ ప్రతినిధులు ఈ సందర్భంగా ఉత్సవానికి సంబంధించిన పోస్టర్ను నేడు వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గంగుల నివాసంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్, వైద్యులు రాజభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 262వ డివిజన్లో వెస్లీ టీచర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడించారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సికింద్రాబాద్ సర్కిల్ 3లో గల ఓల్డ్ బోయిన్పల్లి 262 డివిజన్ వెస్లీ టీచర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు ఆదివారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గుర్రం వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ బలపరిచిన మఠం రమేష్ పై 4 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు సుమారు 126 సభ్యులకు గాను మఠం రమేష్ 58 ఓట్లు, వెంకటేశ్వర్లు 62 ఓట్లు నమోదయ్యాయి. ఈ ఎన్నికల్లో గుర్రం వెంకటేశ్వర్లు 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ సందర్భంగా గుర్రం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మళ్లీ నన్ను రెండోసారి గెలిపించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ కాలనీ అభివృద్ధికి దోహదపడతానని, కాలనీ సభ్యులు ప్రజలు న్యాయం వైపు మొగ్గు చూపాలని, నిరంతరం సమస్యలపై కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన రాష్ట్ర నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏనుగుల తిరుపతి మాట్లాడుతూ కాలనీ అసోసియేషన్ ఎన్నికలు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు మార్గనిర్దేశాలుగా మారుతాయని, ధర్మం న్యాయం ఎప్పటికీ ఓడిపోదు అని, ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి జరిగిన ఎన్నికలని కాలనీ వాసులను ప్రలోభాలకు గురి చేసి భయభ్రాంతులకు గురి చేశారని, ఆయన కాలనీ వాసులు ధర్మానికి కట్టుబడి ఓటు వేసి వెంకటేశ్వర్లని రెండోసారి అఖండ విజయాన్ని అందచేశారని పేర్కొన్నారు. డివిజన్లో అభివృద్ధి అనేది కనుమరుగవుతున్నా ప్రజలు మార్పు కోరుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఎన్నికల్లో కాలనీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ వెస్లీ టీచర్స్ కాలనీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మా వెంకటేశ్వర్లు గారి అన్నగారి బృందాన్ని అందరికి కూడా ఈరోజు ధర్మానికి అధర్మానికి ఒక యుద్ధం జరిగింది. ఈ బోయినపల్లి డివిజన్లో మార్పుకు ఇదే నాంది. ఇక్కడ నుంచే మార్పు స్టార్ట్ అవుతుంది.
వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈ వెస్లీ టీచర్స్ కాలనీ యొక్క మెసేజ్ డివిజన్ అంతా కూడా రేపు రాబోయే రోజుల్లో ఇదే మెసేజ్ ఇవ్వబోతున్నారు. ప్రజలు కూడా వీళ్ళ దుర్మార్గాలకు, వీళ్ళ అరాచకాలకు ఈ చరమగీతం పాడే రోజు దగ్గరకు వచ్చింది. మా వెంకటేశ్వరన్న అభివృద్ధిలో, ఈ కాలనీ అభివృద్ధిలో ముందుండాలని మా తరపున, మా పార్టీ తరపున, మా ఎంపీ గారి తరపున మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. రేపు రాబోయే రోజులలో కూడా ఖచ్చితంగా అన్న వెంట ఉండి ఈ కాలనీకి కానీ, ఈ డివిజన్ కానీ ఖచ్చితంగా మా ఎంపీ గారి సహకారంతో మేము ఏదైనా ముందు సహాయ సహకారాలు ఉండి అభివృద్ధిలో పాల్పంచుకుంటామని ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.